దయానంద సరస్వతి పంచదేశీ స్వాముల వారికి, మా తాతగారైనటువంటి రంగనాథ స్వామి వారికి, మా సత్యనారాయణమ్మ గారికి, మా అమ్మగారు పార్వతమ్మ గారికి, తరువాత దీనికి మూలకారకులైనటువంటి మా తాతగారు మొత్తాడ అరుణనాయుడు గారికి, ఆయన సతీమణి మొత్తాడ మహాలక్ష్మమ్మ గారికి, వాళ్ళ అబ్బాయి మొత్తాడ సింహాచలం నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయిని నేను నాకు నేనే దండం పెట్టుకుంటూ ఈ అందరూ ఎందుకు మీకు మీరే దండం పెట్టుకున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే సర్వశాస్త్రాలు ఆఖరి మనతో సహా మనమే దైవం అని చెప్పుకుంటున్నాం కదా, మనలోనే దైవం ఉన్నదని కూడా చెప్పుకుంటున్నాం. ఒక గోవులోనే అనంత కోటి దేవతలు ఉన్నారని చెప్పుకుంటున్నాం. ఆ గోవే మనకి పూజనీయం అని చెప్తున్నాం. కానీ అక్కడ రాయిస్తుంది దానికి ముందుకు వెళ్ళకండి అని అంటున్నాం, మరి దాని వెనక్కి మొక్కండి అని అంటున్నాం. ఎందుకు? మనం గమ్మత్తుకోవాలి, వెనక నుంచి పాలు వస్తాయి. తర్వాత మన పండించినవన్నీ అక్కడే ఉన్నాయి, ముందు పోయి తేయకుండా కొమ్ములను పూజ చేస్తుందేమో తెలియదు. అందుకోసం ఏం చేస్తున్నామంటే ప్రతి దగ్గర మనం స్వార్థపూరితమైనటువంటి నడక నడుస్తూ ఈ లోకాతీతం ఆలోకించి ఈ లోకానికి అనుసరించి మనం నడుస్తున్నాం. మనందరికీ తెలుసు హృదయపూర్వకంగా. అబద్ధం ఆందోళన ఇక్కడ ఎవరు ఉందాం, అందరం ఆడే కాలం గడుపుకుంటున్నాం. కానీ నాతో సహా నువ్వు నిజంగా మా వైద్యానికి ఎంత అవుతుందంటే మన నా పరిస్థితి ఏంటి? దానికి 500 అవుతుందంటే పట్టణం కోసం ఉన్నాయి కదా, కనిపించడమే, మనకేం లేదు. అలాగే నీ లోకం అంతా ఆ విధంగా నడుస్తుంది. అట్టి లోకాన్ని జయించడానికి, నీ నిజ స్వరూపం నువ్వు తెలుసుకోవడానికి మోక్ష మార్గాన్ని మన గురువు అందిస్తాడంటే మనం నమ్మి ఈ అచల గురు సాంప్రదాయం అనేది ఎక్కువ లేదు. ఏ సిటీకి వెళ్ళి చూడండి, ఎక్కువ లేదు. అలాగే లేదా ఉన్నాడు. ఇప్పుడు నేను తమిళనాడు వెళ్తాను, మద్రాసు వెళ్తాను, అక్కడికి వెళ్తే తెలుగులో చాలా మంది ఉంటారు, కానీ అక్కడే మాట్లాడు. మనం ఏదో పొరపాటున అడిగినాడు చెప్పడం, పొరపాటున చెడ్డ పని చేస్తే మాత్రం అప్పుడు అవునా నువ్వు తెలుగుడిగా ఆంధ్రుడు అయ్యండి, నువ్వేంటి ఎక్కడికి వచ్చి ఇలా చేస్తున్నావు, అప్పుడు మాత్రం టీవీ 10 మంది చేరిపోతారు. మన తెలుగు మనమంత అనడానికి మరేటిక్క. అలాగే ప్రతి దగ్గర ఉన్నారు. నేను తిరగని రాష్ట్రం ఉండదు, నేను తిరగని ఇంచుమించి దేశాలు ఉండవు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నాకు కాలు రాకంటాడు. ఎందుకు? మొదట్లో బాగా గేమ్ తీసాను కాబట్టి. అలాగని జీవితం అటువంటిది. మనం మోక్ష మార్గాల కోసం ఇక్కడికి వచ్చాము. అది ఎలా సంపాదించాలో ఎవరికి తెలియకట్టుంది. నిజంగా చెప్పండి, మనం అచలని ఎవరైనా సరే మోక్ష మార్గానికి వచ్చామా, ఈ ఒక్క ఎరుక బయలు రెండింటితో బొద్దమాడడానికి వచ్చామా? ఆ రెండింటి వల్ల మనం లాభం ఏంటుంది? ఏపీ లేదు. కానీ అందరూ అదే చెప్పుకుంటున్నాం, అదే మాట్లాడుకుంటున్నాం, దాని గురించి అన్ని ఇబ్బందులు పడుతున్నాం. అసలు ఈ బయట మన పని లేదు, పరిపాలనతో అంతగా లేదు. ఈ ఫైనల్ అక్కడ ఉంది, ఎవరితోనే ఉంది, ఇబ్బందులు దానితోటే ఉంది. దాన్ని శుద్ధి చేసుకొని మనం మనసులో ఈ 3 గుణాలను విడిచిపెట్టి గురు పాదాన్ని పట్టుకొని, గురువు దగ్గర 2 గుణాలే ఉన్నాయి, వాటి కుడికాలు ఒకటి ఎడంకాలు. ఆ 3వ గుణం ఈ హృదయ స్థానంలో ఉంది. అంతకీ మీకు చెప్పాలంటే ఈ భూమధ్యంలో ఉంది. ఆ భూమధ్య స్థానాన్ని మనం సంపాదించాలంటే గురువుకి ఎంతో సేవ చేయాలి. గురువు ఎటువాడో తెలుసుకోవాలి.
నేను మనిషిని గురువు మనిషి నారాయణుడిగా నా గురువు అంటే తిరుపతి నా భాస్కర్ అని చెప్పాడు. నా గురువు అంటే నాకు ఎంతో అశ్రద్ధ ఉండేది, ఆయన ప్రయత్నించేకుండేవాడు కూడా. ఎందుకు అన్నయ్య అతను అది పొన్నూరులో ఇంకెక్కడో అయితే గురువు అంటే అసలు తలపు చేతులు. కానీ పక్కనే ఉన్నాడు తెల్లవారు కనిపించిన అన్నయ్య, తర్వాత కళ్ళు తెచ్చేసరికి కనిపించినాడు. ఈ గడువు కానీ ఎందుకో ముందు పుట్టున్నాడు కాబట్టి. ఇంకా నాన్న ఉన్నాడో లేదు తెలియదు అప్పుడు, కానీ ఎదురున్నాడు కనిపించాడు. అందుకే ఇతని మీద గౌరవం లేదు. నిన్న దాకా గౌరవం లేదు, మీరు నమ్మని నమ్మకండి. కానీ ఇప్పుడు ఏదో తెలుసుకున్నాడు, 4 సార్లు తిరుగుతున్నాడు. ఈనాటికి ఏదో 10 మంది, అది కూడా మనం నేర్పితేనే ఇక్కడ గొడవ అవ్వాల్సి వస్తుంది అతను. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన పొరపాటు మీద దండం పెట్టేస్తుంటే, ఇదేంటిది నేను శిష్యుల్లో అయినా దండం పెట్టేస్తాను, ఎలా కాదు ఇలా దండం పెడితే నా పరిస్థితి ఏంటి? దండాన్ని అనుభవించే యానం కూడా గొప్పతనమే. అందరికీ అలసిపోతు ఎవడో వచ్చి మన కారు దండం పెట్టేస్తాడంటే ఆడి దగ్గర నెగిటివ్ పాజిటివ్ 2 గుణాలు కూడా మన కారుకి పట్టేటప్పుడు ఆడి కుడి చెయ్య మన ఎడంకాలు తగులుతుంది. అంటే ఆడి పాజిటివ్ మన ఎడంకాలు నెగిటివ్, వాడి నెగిటివ్ మన కుడికాలు తగులుతుంది. దానివల్ల విద్యుత్ కాంతి విద్యుత్ కిరణాలు వాడి వల్ల వాళ్ళ పాపమాల మనకు వచ్చేస్తుంది. ఇది గమ్మత్తు. సైన్స్ లో కూడా ఈ గమ్మత్తు ఉంది. దేవుడు తెలుసుకోకుండా ఈయనకి దండం పెడుతుంటే చుట్టుపక్కల చూడతాడు, శిష్యుడు ఎక్కువ చూడతాడు. ఎందుకు ఇవి దండం పెడతాను చూడండి, ఆయన గొప్పవాడు లేడు అని చెప్పడానికి. ఎందుకు రోమన్ దండం పెడతాడు. అదే ఈ సాంప్రదాయం లేనోడు నేను చూస్తే ఈడికేం ప్రయోజనం? ఆడో మనిషి ఈడో మనిషి ఆడి గారి మీద ఈడేందుకు పడుతుందో ఆడోడు దండం పెడతాడు. అదే ఉచితమైన దండం, నువ్వు దండం రాని ఉదయం పనిగా మీకు అని నన్ను తిట్టడమే ఆడు. ఎంతో చేరిన తర్వాత అప్పుడు తెలుసుకోవట్లేదు. నాకు చాలా ఇప్పుడు నాకు చాలా మంది ఎన్నో దగ్గరలు అడిగింది ఫస్ట్లో, ఇప్పుడు కాదులే, ఇప్పుడు అందరూ గడుచుకొని తెలివైన వాళ్ళు అయిపోయినారు, ఏమి జరగక్కర్లేదు. అప్పుడు అడిగేవాడు, ఇదేం పోయేయగలవయ్యా మీకు? మీ కాలు మీద ఆడు మనిషి నువ్వు మనిషి మీ కాలు మీద ఆడు పడిపోవడం ఏంటి ఏంటంటే వాటికి కొన్ని కథలు చెప్పుకుంటూ వెళ్ళేవాడు. కథలా కొన్ని కథలే నేను అందుకొచ్చాను. ఏంటి గురువు అంటే ఏంటి, శిష్యుడు అంటే అనేటువంటి విచిత్రమైన కథలు వెళ్ళాను నేను. ఆయన నాకు ఒకడు సభలో అడిగాడు, విజయనగరంలోనే. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు నేనే వెళ్ళాను మా రాజస్వామి. ఇలాగే ఎక్కడవి నావే అందరూ సమాధి చేయడం, ఆ పూజలకు వెళ్ళడం. ఇగో ఈ సమాధులు మొత్తం కలిపి నా చేతులతో నేను చేసినవే. సమాధులు కట్టించడం కాదు, నేను సమాధి లేకుండా బాగా నేర్చుకోనండి, ట్రైనింగ్ అయిపోయాను. అయితే ఆఖరికి ఈ సమాధి ఎవరు చేస్తారో తెలియదు. అందుకారణం చేత మీరు గురువుకి బాగా నమ్మాలి. ఇంతకుముందు మా రావణబాబుకి అలా మొత్తం 3-4 మా వాళ్ళకి ఇక్కడే చేశాను. నెక్స్ట్ అతను చూసి మా వాడికి మొదలుపెట్టాడు, నాయన గురువుని అవుతాడు నాకు చేసేది అన్నాడు. ఇద్దరికి చేసినాం, చేతి సుఖమైపోయింది. పిల్లలు కనాలి, పెళ్లి చేసి సుఖం డైలీ పెళ్లి చేసుకుంటున్నాం. ఎవరో 3-4 పిల్లలు కలిసి వంశం అభివృద్ధి చెందాలని పెళ్లి చేసుకుంటాడు. ఆటోమేటిక్ రెడీ. మరి ఇదో ఈ లంపాటల ముందు తేల్చండి. మీరు గురువులు అయిపోయి ఎవరో దండం పెట్టేస్తుండ్రు, ఒక తొవ్వాలెత్తి చేపలు పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటే కాదు ఇది. దానికి కాదు ఈ సాంప్రదాయం. యథార్థాన్ని వాళ్ళకి తెలియజేయాలి. యథార్థంగా నువ్వు ఉండాలి. మాయా మర్మం మంత్రం తంత్రం ఇటువంటివి ఏమీ లేకుండా, ఏ ఆవేదన చెందకుండా, ఎట్టి దుర్మార్గం పని చేయకుండా ఒకరికి ఉపకారం చేస్తే చాలు. మనం ఒకరికి అపకారం చేయనక్కర్లేదు. ఏ జీవి కూడా చూడండి మనతో సహా భయపడుతుంది, లేదు ఎడతో వాటిని భయపెడుతుంది. భయపెట్టిన పెడుతుంది, లేదు భయపడుతుంది. ఈ రెండింటి మధ్యన ఏలాడిపడి ఉంటుంది జీవితం అంతా. అది లేకుంటే ఎవరున్నారే ఒకసారి గుండె చెప్పండి. అందుకారణం చేత గురువు అయిపోవడం సరికాదు. అది ఈ ఏదో తువ్వాలు ఇచ్చాను, పంచులు ఇచ్చాను, మాకే
అందరికి ఏమి ఇచ్చినారు తెలియదు కానీ నాకు కరికితో వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే రాబోయే శీతాకాలం దాల్సరికి ఉంటుంది. అది కాదు, రేపొద్దు నలుగురినో 5 మందినో 10 మందినో మా ఆరాధన వచ్చిన టైంకి నలుగురిని తయారు చేసుకోవాలి. వాళ్ళు మన శిష్యులు చేయాలి. ఎవడు వెనకంటున్నాడు ఈ రోజుల్లో? నరసన్నపేట నిండా మా భక్తులే ఉండేవారు. నీకు చెబుతాబాద్ ఇప్పుడు అక్కడ లేడు నా తప్ప. రేపు పొద్దున్న నా సమాజాలు కూకొని పూజ చేయడానికి కూడా ఒక్కడ లేడు నరసన్నపేట. ఇది యథార్థం. నేను బాధాపూర్వకంగా చెప్తున్నాను. ఇతర అన్ని మార్గాల్లో ఉన్నారు, అన్ని దగ్గరలో ఉన్నారు, 100 మంది ఉన్నారు. మా ఆరోగ్యం బాగలేక మా గుంటూరు రామసాడుగా మనవరాలు పాలు అన్నీ అయినటువంటి ఆ పిల్ల మహా భక్తుగా నాకు తెలుసు. ఎందుకంటే పద్మ మామయ్య కాడి నుంచి తాతయ్య మామయ్య అతని అన్ని సర్వస్వం ఐచనం గీచనం మొత్తం పాటలు అన్నీ ఆవిడ ఒక చిన్న దేవత నా దృష్టిలో. ఆవిడ కూడా మనం పిలిచింది, నేను వెళ్ళలేకపోయాను నా ఆరోగ్యం ఇచ్చా. అమ్మ చిన్నదానం కాబట్టి నీకు క్షమించాను, నేను అడగలేను అని కొన్ని సందర్భాల్లో నా ఆరోగ్యం రాలేకపోతున్నాను. దాని భోజనాలు టైం అయిపోయింది. ఎక్కువగా మాట్లాడితే మరీ బాగోదు. ఇప్పుడు చెప్పింది ఏంటి బాధ కాదు, నేను చెప్పిందల్లా మన బాధే. ఈ బాధను జయించి అందరూ గురువులే కాబట్టి మరి మీ అందరికి నేనేది చెప్తాను. నాకు చెప్పిన గంటకు అప్పోలేకపోయినారు మీరందరూ. అందుకు నేను చెప్పడానికి ఏం లేదు. మీ అందరిలో గొప్పతనం ఉంది. ఈ గొప్పతనం మనకు తెలియని వాళ్ళకి చెప్పి మన మార్గాన్ని తేండి. అది ఒక్కటే నాకు కోరిక. మన సంపదను పెంచండి. అన్ని సంపదలు పెరిగిపోతాయి. ఒకటి సెల్ ఫోన్ కొంటే కూడా చూసి అప్పకంటాడు, నాకు సెల్ ఫోన్ కొంటావా లేదా నేను స్కూల్కి వెళ్ళాలంటాడు. ఈ కాలం వచ్చి నువ్వు వంట చేయాలి నాకు సెల్ ఫోన్ కూడా అంటాడు. అట్టి పరిస్థితిలో ప్రపంచం ఉంది. కాబట్టి మనం ఒక మనిషిని చిరంజీవి గారి సినిమాలో చెప్పినట్టు ఒక మనిషి ఇద్దరిని అలా చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ నరసన్నపేటలో అక్కడ లేడు, ఉన్నాడేమి చెప్పండి. మీరు చూపించండి ఉంటే చెయ్యేస్తాను. ఒక్కడు ఇంత ఆశ్రమం కట్టించాం, ఇంత దీనికి వెళ్ళాం కట్టి. ఈనాడు పరిస్థితులు వాళ్ళకి వచ్చేసాయి, రానివ్వకండి. మీరు కూడా సంపదను పెంచండి. మళ్ళీ సంపదను ఎందుకు అంటున్నానంటే మన అసలు సాంప్రదాయం పెరగాలి. కట్టి కోవిడికి చూడండి, వద్దంటే ఆయన తోచుకొని పనికిరాని బాధ పడిపోతే అనమండో తనమండో చచ్చిపోయారు మన సింహాచలం. మనకు ఏదీ లేదు, తోడు లేదు. అందరూ ఏ ఊరోడు వస్తే తిండెడతామంటేనే ఇవాళ వరకు ఉన్నాం, లేకపోతే ఎదిగి ఉన్నాం. మనం భోజనపేటకు దొంటామా? ఇప్పుడు అందరూ బస్టాండ్ ఉందాం. అక్కడ 2-3 ఆటలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉందాం. మనం ఎక్కడ ఉంటామే. అలాగైపోయింది ప్రపంచం. మన గురించి కాదు. జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై.